నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ ఇస్తూ ఉన్నాం, కానీ వ్యూవర్షిప్ చాలా తక్కువగా ఉంది. సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ ఉన్నారు, బట్ నోటిఫికేషన్స్ పోతలేవు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, మన ఛానల్ పైన అనేక స్ట్రైక్స్ పట్టే ఛానల్ డిమానిటైజ్ అయింది. స్టిల్ కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇస్తున్నాం. జనాల లోపలికి చేరవేసే బాధ్యత మీరు తీసుకోవాలి మన ఛానల్ కోసం. భారత అంతర్గత భద్రతా చరిత్రలోనే ఒక మలుపు అని చెప్పుకోవచ్చు మనం. మావోయిస్టు ఉద్యమం పతనం. దేశవ్యాప్త ఆపరేషన్ కగార్ ఫలితం. కానీ ఈ ఆపరేషన్ వెనుకాల దేశ భవిష్యత్తును నిర్ణయించే ఒక అతిపెద్ద వ్యూహం దాగి ఉన్నది. దండకారణ్యంలో ఏర్పడే భారీ యుద్ధ శిక్షణ కేంద్రం. ఎట్ ద సేమ్ టైం డ్రోన్ యుద్ధాల కోసం భారత సైన్యం రూపొందించింది. మరి మోదీ అర్బన్ నక్సల్స్ కోసం వేయబోతున్న ప్లానింగ్. కీలక విషయాలు తప్పకుండా మనం తెలుసుకోవాల్సినవి. ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల పకడ్బందీ వ్యూహంతో దేశంలో మావోయిస్టులు దాదాపుగా ఖతమైపోయారు. వీళ్ళు అభివృద్ధికి ఆటంకంగా మారడంతో పాటు వందల సంఖ్యలో భద్రతా బలగాల ప్రాణాలను కూడా పొట్టన పెట్టుకున్న నక్సలైట్ హింసకు భారత ప్రభుత్వం చరమగీతం పాడిందని మనం చెప్పుకోవచ్చు. తాజాగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మిలిటరీ వ్యూహకర్త మాడ్వి హిడ్మాను ఏపీ పోలీసు బలగాలు మారేడుమిల్లి అడవులల్లా కాల్చి చెప్పినాయి. మొత్తంగా మావోయిస్టు పార్టీ తుడుచుకుపెట్టి పోయిందని మనం చెప్పుకోవచ్చు. కంటి శుక్లాలతోటి, కాళ్ళ నొప్పులతోటి బాధపడుతున్న కొంతమంది మావోయిస్టు నేతలు షెల్టర్ల కోసం ఇప్పుడు వెతుక్కుంటా ఉన్నారు. మరికొంతమంది మావోయిస్టులు మైదాన ప్రాంతాలకు వచ్చి చిట్టెలుక లెక్క పోలీసులకు పట్టుబడిపోతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టుల అంతానికి వచ్చే ఏడాది మార్చ్ 31వ తేదీన ముహూర్తంగా నిర్ణయించారు. కానీ అంతకు ముందే మావోయిస్టు రహిత భారత్ ఆవిష్కారం కానున్నది. ఈ స్పీడ్ చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉన్నది. భారత ప్రభుత్వం సరిగ్గా 23 నెలల క్రితం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మధ్య భారతం కేంద్రంగా ఆపరేషన్ కగార్ను ఆరంభించింది. ఆపరేషన్ కగార్ అంటే ఆషామాషి సైనిక చర్య కాదు. దాని వెనకాల చాలా పెద్ద వ్యూహం ఉన్నది. అందుకే పెద్ద ఎత్తున నిధులు అవసరమైన సాహసం చేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్కు పచ్చ జెండా ఊపిండు. చాలామంది భావిస్తున్నట్టు ఆపరేషన్ కగార్ అనేది కేవలం మావోయిస్టుల ఏరివేత మాత్రమేనా? భారత ప్రభుత్వానికి మావోయిస్టుల ఏరివేత నాకు తెలిసి అంత పెద్ద సమస్య కాదు. మావోయిస్టులేమి ఆరితేరిన యుద్ధ నిపుణులు కాదు. నిజానికి మావోయిస్టులను ఏరివేయడానికి ఈ స్థాయి కేంద్రీకరణ కూడా అవసరం లేదేమో అనిపిస్తూ ఉంది మొత్తం చూస్తూ ఉంటే. భారత ప్రభుత్వం దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆపరేషన్కు తెరతీసిందనే చెప్పాలి. ప్రపంచ భౌగోళిక రాజకీయాలు చాలా ఉద్రిక్తంగా మారుతూ ఉన్నాయి రోజు రోజుకు. భారత్కు పొరుగున ఉన్న ఇటుపక్క చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లతోటి ఎప్పటికప్పుడు నిరంతరం ఘర్షణలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం దేశంలో ఒక భారీ యుద్ధ శిక్షణ కేంద్ర నిర్మాణం అవసరమని గుర్తించింది. ముఖ్యంగా మధ్య భారతం నిజంగా చెప్పాలంటే అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి అక్కడ. దేశ అభివృద్ధికి అత్యంత అవసరమైన వనరులన్నీ కూడా ఆ ప్లేసులోనే ఉంటాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల పరిధిలల్లా విస్తరించిన దండకారణ్యం, అదే అడవుల్లోని భూగర్భంలో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. బొగ్గు, బాక్సైట్, ఐరన్ ఓర్, లైమ్ స్టోన్తో పాటు టిన్, గ్రాఫైట్, మైకా వంటి విలువైన ఖనిజాలు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా భారత వైమానిక రంగానికి అత్యంత అవసరమైనటువంటి బాక్సైట్ నిక్షేపాలు వీటిలో ఉన్నాయి. ఇంత విలువైన వనరులున్న ప్రాంతాన్ని మావోయిస్టులు 4 దశాబ్దాలుగా ఆక్రమించుకొని అభివృద్ధికి ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నారు. భారత ప్రభుత్వం ప్రస్తుతం చాలా పెద్ద స్థాయిలో అభివృద్ధి ప్రణాళికను రచిస్తున్నది. భిన్న రంగాల్లో ప్రగతిని సాధించేందుకు పథకాలు రచిస్తుంది. ముఖ్యంగా భారీ పరిశ్రమల రంగాన్ని ఆధునిక సాంకేతికతతో జోడించడంతో పాటు వాటికి అవసరమైన ముడి సరుకును సిద్ధం చేసే పనిలోన్నది. అందుకే దండకారణ్యంలో తిష్టవేసిన మావోయిస్టు సమస్యను వీలైనంత త్వరగా నిర్మూలించేందుకు వ్యూహాత్మకంగా ముందడుగులు వేసింది. దాని ఫలితాలు కూడా సాధించింది మనం చూస్తా ఉన్నాం. ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకొకటి ఉన్నది.
ఆపరేషన్ కగార్ను చేపట్టడానికి ప్రధాన వ్యూహాత్మక ఉద్దేశం భారత సైన్యానికి భారీ యుద్ధ శిక్షణ కేంద్ర నిర్మాణం, వార్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలి అని ఖచ్చితంగా తెలుస్తున్నది. భారతదేశంలో ప్రస్తుతం యుద్ధ శిక్షణ కేంద్రాలు లేవా అంటే ఉన్నాయి. అయితే వాటి విస్తీర్ణం చాలా తక్కువ. ప్రపంచ యుద్ధరంగం మారుతున్న నేపథ్యంలో, సాంకేతికత రణరంగాన్ని ప్రభావితం చేస్తున్న ఈ నేపథ్యంలో భారీ స్థాయి యుద్ధ శిక్షణ కేంద్రం అవసరమని కేంద్రం గడిచిన 3 ఏళ్ల క్రితమే గుర్తించింది. ముఖ్యంగా యుద్ధ డ్రోన్ల పరిశోధన, ప్రయోగం, తయారీ వంటి రంగాలకు అభివృద్ధి చేసేందుకు భారీ విస్తీర్ణం గల యుద్ధ శిక్షణ కేంద్రాల అవసరం చాలా పెద్దగా ఉండాలి. ఈ ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్కు శ్రీకారం చుట్టింది. భారత్ పొరుగున ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో పాటు చైనాతో భారత్ సరిహద్దు ఘర్షణలను, చొరబాట్లను, సీమాంతర ఉగ్రవాద సమస్యలను ఎదుర్కొంటున్నది చాలా రోజుల నుంచి. రాబోయే రోజుల్లో ఏ క్షణమైనా యుద్ధం ముంచుకు రావచ్చనే అంచనాలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ రంగాన్ని ఆధునీకరించే పనిలో పడింది భారత ప్రభుత్వం. ముఖ్యంగా డ్రోన్ వార్ఫేర్లో భారత బలగాలు ఇంకా అవసరమైన రీతిలో పట్టు సాధించలే. అందుకే అత్యాధునిక వార్ డ్రోన్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు మనకు తెలుస్తున్నది. ప్రస్తుతం భారత రక్షణ శాఖ పరిధిలోని యుద్ధ శిక్షణ కేంద్రాలు ఏందో ఒకసారి మనం చూద్దాం. వాటి విస్తీర్ణం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను చిన్న అని చెప్పిన కదా. పూణేలోని ఖడక్ వస్లాలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉన్నది. దీన్ని 1954లో నిర్మించారు. దీని విస్తీర్ణం 7015 ఎకరాలు మాత్రమే. ఇది త్రివిధ దళాలకు శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించి నిర్మించారు. అయితే స్వాతంత్రం వచ్చిన 6 ఏళ్లకు నిర్మించింది కావడంతో నాటి ఉద్దేశాలు ప్రస్తుతం మారిన యుద్ధ రంగానికి చాలా తేడా ఉంటుంది. అంతేకాకుండా త్రివిధ దళాలకు ఒకే చోట శిక్షణ ఉండటంతో అనేక సమస్యలు అక్కడ వస్తూ ఉంటాయి. భారత రక్షణ శాఖ చాలా కాలం క్రితమే గుర్తించింది కూడా. ఇది ఎక్కడో అతిపెద్ద శిక్షణ కేంద్రం. ఇక రెండోది మధ్యప్రదేశ్లోని మహోలీలోని ఆర్మీ వార్ కాలేజ్. ఆర్మీ కాలేజ్ని 1971లో ఏర్పాటు చేశారు. దీని విస్తీర్ణం 533 ఎకరాలు మాత్రమే. అంటే 2 కిలోమీటర్ల పైచిలకు మాత్రమే అని చెప్పాలి. యుద్ధ శిక్షణ, ఎత్తుగడల పరిశోధన, వర్తమాన సైనిక రంగాల అధ్యయనం ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. అయితే దీని వైశాల్యం చాలా పరిమితమైంది. అంతేకాకుండా వీటిని నిర్మించిన తర్వాత నగరాల విస్తరణ వల్ల చుట్టుపక్కల జనావాసాలు ఏర్పడటంతో యుద్ధ శిక్షణకు ఆటంకంగా మారుతుంది. అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం అక్కడ నుంచి బుల్లెట్లు వచ్చి బయటపడతా ఉంటాయని. అది చాలా ఇబ్బంది. ఇక మూడోది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో ఉండే ఇండియన్ మిలిటరీ అకాడమీ. దీన్ని బ్రిటిష్ పాలన కాలంలో అంటే 1932లో ఏర్పాటు చేశారు. జనరల్ సర్ ఫిలిప్ చెట్వుడ్ సిఫారసుల నేపథ్యంలో దీన్ని నిర్మించినట్టు రికార్డు చెప్తా ఉంది. దీని విస్తీర్ణం 1400 ఎకరాలు. 1650 మందికి శిక్షణ ఇచ్చేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. బలగాల సంఖ్య పెరగడం, యుద్ధ శిక్షణలో అనేక మార్పులు వచ్చిన నేపథ్యంలో ఇటువంటి శిక్షణ కేంద్రాలు సరిపోవు. పైగా వీటి ఆధునీకరణలో చాలా సమస్యలు ఉంటాయి. నాలుగవది చెన్నైకి సమీపంలో గయాజీలో ఉన్న ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ. దీన్ని 62 ఏళ్ల క్రితం అంటే 1963లో స్థాపించారు. ఇది కేవలం అధికారుల శిక్షణ కోసం ఉద్దేశించింది. అంతేకాదు స్వల్పకాలిక శిక్షణ కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అయితే భారత సైనిక బలగాల వైద్య శిక్షణ కేంద్రం ఇందులో లేదు. ఐదోది జమ్మూ కాశ్మీర్లోని గుల్మర్గ్లో ఉన్న హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్. ఇది ఎత్తైన ప్రాంతాల యుద్ధ శిక్షణ కోసం ఏర్పాటు చేసింది. దీన్ని 1948లో ఏర్పాటు చేశారు. కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ఏర్పాటు చేసింది ఇది. ముఖ్యంగా శీతల యుద్ధ నీతి శిక్షణ కోసం ఉద్దేశించింది అన్నట్టు. ఇక చివరిది మిజోరంలోని వైరంటీలో ఉన్న కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగిల్ వార్ఫేర్ స్కూల్. అటవీ యుద్ధ రీతుల శిక్షణ కోసం దీన్ని భారత ప్రభుత్వం 1967లో ఏర్పాటు చేసింది. గెరిల్లా యుద్ధ రీతులను నేర్పేందుకు ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కేంద్రం కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. మిజోరం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని పరిమితులు ఏర్పడతాయి. మొత్తంగా మన దేశంలో 6 యుద్ధ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. కానీ మన సైనిక బలగాల సంఖ్య ఎంతనో తెలిసిన సుమారుగా 14 లక్షలు. రష్యా, చైనాల తర్వాత అత్యంత విస్తృతమైన బలగాలున్న మన త్రివిధ దళాలకు యుద్ధ శిక్షణ కేంద్రాల కొరత చాలా ఉన్నది. భారీ విస్తీర్ణంలో యుద్ధ శిక్షణ కేంద్రంతో పాటు యుద్ధ డ్రోన్ల పరిశోధన, ప్రయోగం, తయారీ రంగాలను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం భావిస్తున్నది. దండకారణ్య ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం 6 రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్న దండకారణ్యం. కేరళ రాష్ట్రం వైశాల్యంతో సమానమైంది. కేరళలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ విస్తీర్ణం పెద్దదే అయినప్పటికీ దాని అవసరాలు వేరు. అందుకే భారత ప్రభుత్వం ఈ అడవులలో భారీ స్థాయి అత్యాధునిక యుద్ధ శిక్షణ కేంద్రాన్ని నిర్మించాలి అనుకుంటుంది. ఈ భారీ వ్యూహాత్మక ఉద్దేశంతో ఆపరేషన్ కగార్ చేపట్టి మావోయిస్టులను విజయవంతంగా నిర్మూలించింది. భారతదేశ చరిత్రలో వామపక్ష తీవ్రవాదం అనేది దాదాపుగా కాదు అయిపోయిన అధ్యాయం.
ఆపరేషన్ కగార్ను చేపట్టి విజయవంతంగా నిర్వహించిన కేంద్ర ప్రభుత్వానికి, తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నో ప్రాణాలను అర్పించి సాహసోపేతంగా నక్సలైట్లను ఏరిపారేసిన సాయుధ బలగాలకు సెల్యూట్. మనకి పొంచి ఉన్న మరో ప్రమాదం ఉన్నది ఇక్కడ. అదే అర్బన్ నక్సలైట్స్, అర్బన్ మావోయిస్టులు. మోదీ ప్రభుత్వం అడవుల్లోని మావోయిస్టులను ఏరివేసింది. క్రమంగా దేశంలో నగర పట్టణ ప్రాంతాల్లోని అర్బన్ మావోయిస్టుల భావజాల వ్యాప్తి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ముస్లిం ఉగ్రవాదాన్ని, కాశ్మీర్ టెర్రరిజాన్ని కూడా సమర్థిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, అడవుల్లోని మావోయిస్టుల కంటే అర్బన్ మావోయిస్టులు చాలా ప్రమాదకరం. కేంద్రం వీరి వెన్ను విరవకపోతే మరో ప్రమాదం ముంచుకు రావడం ఖాయమని చెప్పాలి. అది ఇంకా పెద్దది. ఆల్రెడీ మోదీజీ ఒక దృష్టి కూడా పెట్టేశారు దీని మీద. ఇంతకీ అర్బన్ మావోయిస్టులు అంటే ఏంది? కామెంట్ల రూపంలో మీరు చెప్పుర్రు, నేను చెప్తా. మన మధ్యే తిరుగుతున్న మనిషి ముఖం వేసుకున్న మందు పాత్రలు. జై హింద్, మన భారత్ మహాన్.